అండి, నేను మీ రేణు టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే టాప్ కటింగ్ అండి. టాప్ కటింగ్ వచ్చి టాప్ ఆమె సైజ్ వచ్చి 42 ఇంచెస్ది. మనం 42 ఇంచెస్ టాప్ కటింగ్ చేసుకుందాం. ఈరోజు టాప్ కట్ చేసుకునే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం టాప్ కట్ చేసుకునే పోయే ముందు ఆపోజిట్స్ అనేది 2 ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది 2 ఫోల్డ్ చేసుకొని ఆపోజిట్ అనేది మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేటివి మన ఆపోజిట్ వైపు ఉండాలి. ఓకేనా? తర్వాత మనకు ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా అండి, ఈ ఎడ్జెస్ వైపు మనము ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ కుట్టు కోసం అని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అనేటివి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనము బాడీ లెంత్ తీసుకుందాం. బాడీ లెంత్ ఎంత ఉంది మీకు? టాప్ లెంత్ ఎంత ఉన్నది? టాప్ లెంత్ ఎంత ఉన్నది? 42 ఉంది. 42కి ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం. 42 దగ్గర ఒక మార్కింగ్ ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము షోల్డర్ తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ వచ్చి 6 ఇంచెస్, పెద్ద సైజ్ టాప్ కాబట్టి 6 ఇంచెస్ తీసుకోవాలి. అదే 6 ఇంచెస్ మళ్ళీ ఆర్మ్ డౌన్ కోసమని మళ్ళీ 6 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లైన్ అనేది ఒకటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇట్లా ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత 1.25కు మనము ఆర్మ్ రౌండ్ కోసం ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఆమెది చెస్ట్ లూజ్ వచ్చి 42 ఉందండి. 42లో 4 పార్ట్స్. మనకు అర్థం కాకపోతే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని టేప్ని ఇలా మలిచేసుకొని మళ్ళీ దీన్ని 4 పార్ట్స్ ఇట్లా మలిచేసుకోండి. ఇలా మలిచేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 4వ భాగం 42లో 10.5 వచ్చింది. 10.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇక్కడ 10.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మళ్ళీ వెస్ట్ తీసుకోవాలి. వెస్ట్ ఎంత ఉంది తినకు అంటే నడుము ఎంత ఉంది? 43 ఉంది. 43లో 4వ భాగం ఎంత? ఇట్లా చూసుకోవాలి. టేపు ఇలా పెట్టేసుకొని 4 భాగాలుగా ఇలా పెట్టేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ చూసుకోవాలి. ఇది ఇట్లా 10.35 ఇంచులు వస్తుంది. ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చెస్టుకు నడుముకు ఎంత లెంత్ రావాలి అంటే 8 ఇంచెస్ వస్తే 7.5 8 ఇంచెస్ వస్తే చాలండి. ఇదిగో ఇక్కడ. తర్వాత మళ్ళీ నడుముకు మళ్ళీ హిప్ దగ్గర హిప్కి ఎంత ఉండాలంటే 7 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా? ఈ 7 ఇంచెస్ దగ్గర హిప్ ఎంత తీసుకోవాలంటే ఈమెకు హిప్ వచ్చి 45 ఉందండి. 45 అంటే మనకు ఎంత రావాలి? 11.5 వస్తే సరిపోతుంది. 45లో 4వ భాగం ఎంత? 11.5. 11.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది మనం వేసుకుందాం. ఇట్లా ఓకేనా? ఇట్లా ఒక మార్కింగ్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది ఇది ఇట్లా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ అప్పర్ చెస్ట్ను నడుము దగ్గరికి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. మళ్ళీ నడుము నుండి హిప్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకు చెస్ట్ ఎంత ఉన్నది? అప్పర్ చెస్ట్ ఎంత ఉంది? 42 ఉందండి. 42 ఇక్కడ రాసేసుకోవాలి. మళ్ళీ వెస్ట్ ఎంత ఉన్నది అంటే నడుము వచ్చి 43 ఉంది. ఇక్కడ మళ్ళీ హిప్ వచ్చి 45 ఉందండి. 45 ఒక మార్కింగ్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోలేదు కదా ఫ్రెండ్స్, మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా. ఆర్మ్ రౌండ్ ఇలా తీసుకోవాలి. 1.25 దగ్గర ఇట్లా కార్నర్ దగ్గర నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకొని ఇలా తీసుకోవాలి. తీసుకుంటే మనకు
ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆమె ఆమ్ రౌండ్ ఎంత ఉన్నది? 18.5 ఉన్నది. 18 నుంచి వచ్చినా చాలు. 18 వచ్చిందా రాలేదా అనేది మనం ఇక్కడ చూసుకుందాం. ఇదిగో ఇట్లా ఇక్కడ నుండి ఈ కుట్టు ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసి ఇలా ఇలా ఇగో 9.5 అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ మనకు 18.5 ఖచ్చితంగా వచ్చింది. 9.5కు 2 భాగాలు వేసుకుంటే మనకు ఖచ్చితంగా 18.5 అనేది ఖచ్చితంగా వచ్చిందండి మనకు ఆమ్ రౌండ్. మనం ఎక్స్ట్రా కుట్ల కోసమని ఇంకొక 2 ఇంచెస్ ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇట్లా వేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక 2 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా లైన్స్ అనేవి ఇలా డ్రా చేసుకోవాలి. ఇదిగో ఇట్లా ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ 42 ఇంచెస్ దగ్గర బాడీ లెంత్ అయితే ఏది 42 ఇంచెస్ తీసుకున్నాం కదా అంటే టాప్ లెంత్ అయితే ఏదైతే 42 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ 42 దగ్గర మనం మార్కింగ్ ఆల్రెడీ వేసుకున్నాం కదా అండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హిప్ దగ్గర ఎంత తీసుకున్నామో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ హిప్ దగ్గర ఎంత తీసుకున్నామో 45 తీసుకున్నాం. 45లో 4 భాగం ఎంత 11.5 వచ్చింది. 11.5లో మనం ఇక్కడ 12.5 అంటే ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 12.5కు ఒక మార్కింగ్ అనేది ఇట్లా డ్రా చేసుకోవాలి. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు, మెజర్మెంట్స్ అర్థం కావు. అర్థం కాకపోతే మీరు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోకపోతే మీకు టాప్ కటింగ్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. అర్థమవుతుందా అండి? నేను చెప్పేది ప్రతిదీ మెజర్మెంట్స్ తోటే చెప్తున్నాను. మెజర్మెంట్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా అండి? అక్కడ నుండి ఇక్కడి వరకు మళ్ళీ మనం ఇట్లా హిప్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నా పర్వాలేదు, ఇలా వేసుకున్నా పర్వాలేదు. ఇలా మళ్ళీ ఇక్కడ ఒక 1 ఇంచ్ కోసం మళ్ళీ కుట్టుకు ఫోల్డ్ చేసుకుంటాం కదా ఆ ఫోల్డింగ్ కోసం అని మళ్ళీ ఇట్లా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని తర్వాత మనము నెక్స్ట్ నెక్స్ అనేవి తీసుకుందాం. నెక్స్ ఎంత ఉన్నాయి? ఫ్రంట్ నెక్ వచ్చి 8 ఉందండి. ఫ్రంట్ నెక్ వచ్చి 7.5 ఉంది. బ్యాక్ నెక్ వచ్చి 8 ఉంది. మనము ఫ్రంట్ నెక్ తీసుకుందాం. ఫ్రంట్ నెక్ ఎంత ఉంది? ఇప్పుడు షోల్డర్ 3 ఇంచెస్ తీసుకుందాం. నెక్ వచ్చి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 3 ఇంచెస్ దగ్గర నుండి ఇక్కడి వరకు ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. టేప్ అనేది ఇలా పెట్టేసుకొని మనకు 7.5 రావాలి కదండి. ఆల్రెడీ కుట్టులోకి తీసుకున్నాం. ఇక్కడ మనకి కుట్టులోకి కావాలి కాబట్టి మనం 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఇక్కడ నెక్ కోసం అని 3 ఇంచెస్ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుండి ఇలా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇందులో మనకు స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, అంటే వాళ్ళకు ఏ నెక్ ఎట్లా కావాలంటే అలా మనం ఇలా రౌండ్ నెక్ కావాలి కాబట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ తోటి ఇలా. మనకి ఇదే రౌండ్ నెక్ రాకపోతే ఇలాంటి స్కేల్ అనేది ఒకటి ఉపయోగించండి. మీరు ఉపయోగిస్తే మీకు షేప్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఇదిగో చూడండి. సారీ ఫ్రెండ్స్, ఇదిగో ఇలా. ఓకేనా? కరెక్ట్గా ఇట్లా నీట్గా వస్తుంది. అదే బ్యాక్ నెక్ తీసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ నెక్ ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుందాం. ఇలా వేసుకొని లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని బ్యాక్ స్క్వేర్ నెక్ కావాలి కాబట్టి దీనికి స్క్వేర్ నెక్ ఇదే విధంగా ఉంచేసుకుందాం మనం. అదే మనకు ఇది ఇక్కడ 2 పార్ట్స్ పెట్టుకున్నాం కాబట్టి 2 వైపులా ఉంది. 2 ఫ్రంట్ కింద ఒకటి పైన ఒకటి ఉంది కాబట్టి మనకు 2 బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కనబడాలి కాబట్టి మనం దానికోసమని ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా వీల్ మార్కర్ తోటి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్లకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా మనకు ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే సైడ్ స్టిచ్చెస్ అనేవి అటు ఇటు పోకుండా కరెక్ట్గా నీట్గా ఉంటాయండి. ఇది తర్వాత మనకు చంక డౌన్ కోసం అని మనం ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం, 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా అండి. మళ్ళీ చంక డౌన్ కోసం అని ఇందులో ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ తీసుకుంటే ఇందులో ఫ్రంట్ వస్తుందండి.
ఇలా 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 డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇది ఫ్రంట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే అండి టాప్ కటింగు. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇలా కట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మీకు హ్యాండ్స్ కూడా చెప్తానండి ఇదే వీడియోలో. ఇలా ఇలా పెట్టి ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకోవాలి. ఇలా ఇది ఇంతే అండి. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ ఇక్కడ చంక దగ్గర ఇక్కడ మనకు లైన్స్ కరెక్ట్గా కలవడం కోసం ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగో మళ్ళీ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనము డివైడ్ చేసుకోవాలి కదండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇక్కడ దానికోసమని ఇట్లా ఒక మార్కింగ్ మనకు కరెక్ట్గా తెలవాలంటే ఇలా మార్కింగ్ వేసుకొని తర్వాత దీన్ని ఇట్లా రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకుంటే ఇదిగో ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఇలా మనం దీంట్లో ఆమె నెక్ షేప్ వేరే తీయమనింది. ఓకేనా, అలాంటప్పుడు ఇలా పెట్టేసుకొని ఆల్రెడీ వీల్ మార్కింగ్ కనిపిస్తుంది మీకు. ఇట్లా షేపు నెక్ షేప్ ఇలా ఓకేనా అండి. ఇది ఫ్రంట్. ఇదిగో ఇలా ఫ్రంట్లో మనం ఆమ్ డౌన్ కోసం ఫస్ట్ ముందే తీసుకున్నాం కదా, అది ఇక్కడ తీసేసుకుందాం. ఇదిగో ఇలా. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే కనుక దీని డాట్స్ కూడా వేసుకోవచ్చు అండి. డాట్స్ ఎట్లా వేసుకోవాలి ఏంది అంటే కనుక ఇక్కడ నుండి ఇక్కడ వరకు నెక్ నుంచి కిందికి ఒక 2 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి మనం. ఇట్లా 2 ఇంచెస్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. అది కూడా షోల్డర్ మిడిల్లో ఇదిగో ఇక్కడికి 8 ఇంచెస్ దగ్గర, ఇదిగో 8 ఇంచెస్ దగ్గర మనకి ఇక్కడ నెక్ బ్యాక్ నెక్కి వేసుకున్నాం కదా, అంటే 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది షోల్డర్ మిడిల్లో ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ హిప్ దగ్గర నుంచి పైకి ఒక 2 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒక మార్కింగ్ ఇట్లా వేసుకొని, ఇది బ్యాక్ డాట్స్ కోసం అండి. బ్యాక్ డాట్స్ వేసుకుంటే కనుక మనకు షేప్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుందండి. ఇలా ఇదిగో ఇలా ఇలా వేసుకుంటే మనకేమవుతుందంటే రెండు వైపులా ఈ వీల్ మార్కర్ తోటి ఇలా చేసుకుంటే మార్కింగ్ వేసుకుంటే మనకు రెండు వైపులా మార్కింగ్ అనేది పడుతుంది. మనకు కుట్టుకునేటప్పుడు ఇబ్బంది కాకుండా నీట్గా కుట్టుకోవడానికి వస్తుందండి. ఇదండి, ఇదిగో ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి. ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చి బ్యాక్ పార్ట్. తర్వాత మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఓకేనా, మెయిన్ పార్ట్ కట్ చేసుకొని నెక్స్ట్ తర్వాత హ్యాండ్స్ అనేది తీసుకుందాం. ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇదిగో ఫ్లవర్ను బట్టి తీసుకోవాలండి. ఎట్లా పడితే అలా తీసుకుంటే మనకు కస్టమర్స్ కోప్పడుతూ ఉంటారు. ఫ్లవర్ అనేది మనకు పైకి చూసే విధంగా, అంటే పైకి ఇట్లా ఉండే విధంగా, ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. లేదంటే కస్టమర్స్ మనకు కోప్పడుతూ ఉంటారు. ఇదిగో ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము టాప్ అనేది ఇదిగో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా ఇక్కడ నుండి ఇట్లా కట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ ఒక 1/2 ఇంచు తేడాతోటి ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం.
సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే ఫ్లవరు చూసుకొని కట్ చేసుకోవాలి. లేదంటే కస్టమర్స్ సీరియస్ అవుతూ ఉంటారు. ఇదిగో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నీట్ ఇదిగో ఇలా బ్యాక్ పార్ట్ కూడా ఇలా ఫ్లవర్ పైకి ఇట్లా ఇట్లా చూసే విధంగా ఇట్లా చూసుకొని మంచిగా ఇలా పరుచుకొని ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇది పక్కన పెట్టేసుకొని ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్ ప్లస్ ఇది ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాం మనం. ఆమెకు హ్యాండ్స్ వచ్చి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి హ్యాండ్స్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత కుట్టులోకి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆమె హ్యాండ్స్ వచ్చేసి మనకు 7 ఇంచ్ 6.5 7 ఇంచెస్ ఉన్నాయి. ఓకేనా. ఇదిగో ఎగ్జాక్ట్ 7 ఉంది. మా క్లాత్ అనేది లేదండి. ఇదిగో ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆమెకు స్లీవ్ రౌండ్ వచ్చేసి ఆమెకు 13 ఉందండి. 13 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుందాం. షార్ట్ హ్యాండ్స్ అండి. ఆమె ఎల్బో హ్యాండ్స్ చెప్పింది కానీ ఎల్బో హ్యాండ్స్కి రావట్లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి ఆర్మ్ డౌన్ అనేది ఇలా హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఆర్మ్ రౌండ్ 18.5 వచ్చింది. అది 18.5లో 9.5 హాఫ్ అన్నట్టు ఇలా చూసుకొని ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగో లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. ఇది కుట్టు కోసం అని 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకేనా అండి. మనము ఇప్పుడు 9.5 వచ్చిందా రాలేదా చూసుకుందాం. ఇదిగో వచ్చేసిందండి ఎగ్జాక్ట్ కరెక్ట్గా మనకు టాప్కున్న హ్యాండ్కు టాప్ ఆర్మ్ రౌండ్కున్న హ్యాండ్ ఆర్మ్ రౌండ్కు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా సరిపోయిందండి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకోవాలి. మనకు ఆర్మ్ రౌండ్ స్లీవ్ రౌండ్ వచ్చి 13 అండి. 13 స్లీవ్ లెంత్ వచ్చి మనకు 7 ఇంచెస్. ఓకేనా అండి. 7 ఇంచ్ స్లీవ్ రౌండ్ వచ్చేమో 13, స్లీవ్ లెంత్ వచ్చేమో 7. ఓకేనా. ఇక్కడ మనం ఒక కచ్కా అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక కచ్కా పెట్టేసుకున్న తర్వాత మనము ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. చంకలోతు అనేది ఇలా పెట్టి క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుండి ఎక్కడెక్కడ 9.5లో హాఫ్ ఎంత ఇట్లా 4.5కు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా 4.35. ఓకేనా. 4.35 దగ్గర
ఒక 1/2 ఇంచు అనేది లోతుకి ఇలా తీసుకోవాలి. ఇట్లా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి పైనకి ఇట్లా ఇలా నుండి ఇట్లా ఇట్లా మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇలా వచ్చి ఇక్కడ ఇట్లా కర్ర తిరగాలి. ఓకేనా? ఇలా అండి, ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్ కొంచెం ఒక 1/2 ఇంచుకు తక్కువ ఇలా రౌండ్ షేప్లో ఇలా తీసుకుంటే ఇది హ్యాండ్ కటింగ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి టాప్ అండ్ స్లీవ్స్ కటింగ్ టోటల్గా అయిపోయిందండి. ఇదండి, మీకు నచ్చితే కనుక, నా కటింగ్ వీడియోస్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.